ఏమైంది? ఆకలి కాబట్టి రాత్రి సరిగా తినకనే పోతుంది. కొంచెం శానం ఏమన్నా రాదు? పెద్దోడా పెద్దోడా ఏంటిదే పొద్దుగానే ఊరు కొర్రిస్తారు ఏంది? బాబుకు బాగా ఆకలి అవుతుంది అట్రా గింతంత ఛాయ పుట్టన్న పోయి ఏందత్తా ఆకలి అవుతుందా? రాత్రే కదా దున్నపోతులు లెక్క పల్లెడు పెట్టుకొని తిన్నారు. అయినా 6-7 అయితే ఇప్పుడే ఆకలి అవుతుందా? ఏం పని చేస్తారని నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నా? నాకేమైనా 4 చేతులు ఉన్నాయా ఇంత పొద్దున నండి పెట్టడానికి? సప్పుడే చెప్ప వయసు మీద పడ్డది కాదు బిడ్డ, అలా ఎండాకాలం బాగా కావాలి అవుతాను. కొంచెం సాయంత్రం పోయి బిడ్డ. ఛాయ్ లేదేం లేదు, ఇప్పుడే గిత్తుంటే నేను తాగిన. నువ్వేందే బీర్ పెట్టిన చూస్తాను, నీ పని నువ్వు చేసుకోపోనాడు. బాధపడక ఆగయ్యా, చిన్న కొడుకు ఇంటికన్నా పోదంపా. చిన్నోడా, చిన్న కోడలా. ఏంటిదత్తమ్మా? బాపుకు పానమంత గారు అవుతుందట, ఇంత ఛాయ పుట్టు పోయిరి. మాకే ఛాయ లేదంటే మీకే నుంచి పోయమంటావు? మాకే పాలే కట్టి కట్టలు పెట్టుకుని తాగినా అమ్మా, ఛాయ్ ఎక్కడిదే? మీరే మనుషులురా, కొడుకులు అయి ఉండి కన్న తండ్రికి గిలసడి ఛాయ పోయమంటే ఛాయ లేదంటారు. ఛాయ మేమే పోయాలా? నువ్వు పెట్టుకొని తాగొచ్చు కదా. అక్కడ పోయలేనని మళ్ళీ ఇక్కడికి వచ్చి మొదలు పెట్టినావా? అయినా నీకు బుద్ధి ఉందా అత్త? నువ్వు పెట్టుకొని తాగొచ్చు కదా. ఇప్పుడే మంచాల పడ్డారా కుక్కిల పడ్డారా? మేము పోతేనే తాగుతారా లేకపోతే లేదా? అయినా మాకు అంతగానం ఏం సంపాదించి పెట్టిండ్రు అత్త? ఇన్ని రోజులు మంచిగానే తిన్నారు చేసిరు కదా. అరే మేము వేసేదాకా పానాలు ఆగుతలేదా? ఇంత పొద్దులనే కడుపు పట్టుకొని ఉన్నట్టు చేస్తారు. అంతేగా మాకు సంపాదించి పెట్టినట్టు. సరే, పెద్ద కొడుకు పెద్ద కోడలు కంటే మీ మీద ప్రేమ లేదు, నీ చిన్న కొడుకు నీ మీద ప్రేమ ఉంది కదా, మరి నీ కోడలు ఎందుకు పోతలేదు? అచ్చ అడిగిరు కదా పొయ్యమను. నువ్వు సప్పుడు ఎత్తలేవు. ఏందక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెద్ద కోడలు వై ఉండి నువ్వే ఛాయ పోతలేవు, మేమెట్లా పోతాం? అయినా మా దగ్గర లేదనే చెప్తున్నాం కదా, లేదు నుంచి తీసుకొచ్చి పోయాలి. ఏమో పొయ్యమని చెప్తాను. అగో ఏందే నా మీదకే బాగా మాట్లాడుతున్నావు? కనీసం పెద్దదాన్ని ఇంటికి పెద్ద కోడలన్న మర్యాదనే లేదు. చూసినావా నీ పిల్లం ఎట్లా మాట్లాడుతుందో? ఏందమ్మా పొద్దుగానే పెట్టుకుంటారు? చూసినవా మామ, నువ్వే చెప్పే. పొద్దుగాలనే ఛాయ కావాలంటారు, ఒకళ్ళు అన్నం కావాలని అంటారు. మా సంసారాలే అంతంత, ఇంత పొద్దుగాలంటే ఎన్ని నుంచి తెచ్చి పెడతామే మేము? చిన్న కోడలు నువ్వనకింత పోయిపోయాను ఛాయ్. అగో నాకు పాలు లేకనే మేము డికాష పెట్టుకుందా ఆయన, నేనే నుంచి పోయాలి. ఏం చెప్పు అంటే బాబు ఇలా గురించి పొద్దుగానే కొర్రిస్తారు. ఓ సావైతే దీనితోటి ఏ మనసులో పట్టనిస్తారు. ఊకే చదివిందే చదువుడు, పాడిందే పాడుడు, ఎంతగానో భరిస్తాం మేము చెప్పు. లేకపోతే ఏందే పొద్దున రాత్రి ఛాయ్ కావాలి బీ కావాలి నువ్వు కొరిచుడు, మాకేం సంపాదించి పెట్టిదే? అరే పెద్దోడా, మరి చిన్నోడా, మీకు మా వయసు వాళ్ళం మీకు చిన్న పిల్లలతో సమానం. ఎట్లా చూసుకుంటారో మీరు ఆలోచించుకోండి. అగో బాపు నువ్వేందే కొత్తగా మాట్లాడబడుతుంది? లోకం మీద అందరు చూసుకుంటలేరానే, మేము కూడా గట్టినే చూసుకుంటాం. నాకేం అర్థం అయితే లేదు. ఇలా అర్థం కాకపోవడం ఏముంది? అందరు తల్లిదండ్రులు చెరవ నెల పంచుకుంటలేరా? మేము కూడా గట్టినే పంచుకుంటాం. ఇలా అర్థం కాకపోవడం ఏముంది? తల్లిదండ్రులు మంచుకున్నాడా? ఎప్పుడన్నా తల్లిదండ్రులు మిమ్మల్ని నాకు నీకని మంచుకున్నాడా? అగో గదేంది మామ గంత విచిత్రంగా మాట్లాడబడుతుంది? ఈ లోకంలో ఉన్నదే అందరి ఇళ్లలో జరిగేదే, మా ఇంట్లో కూడా జరుగుతుంది. చిన్నోళ్ళ ఒక్క నెల చూసుకుంటే పెద్దోళ్ళ ఒక్క నెల చూసుకుంటాం. ఖచ్చితంగా చెరో నెల పంచుకున్నాడే. సరే మీరన్నట్టే గాని పెద్దోడా, మొదటి నెల నువ్వే చూసుకోరా, తర్వాత నెల చిన్నోడు చూసుకుంటాడు. సరే బాబా వదినే, మరి మీరేమంటారు? నేనేమంటా అయ్యా, నేనేమను. ఈ 5 ఏళ్ళు నోట్లోకి పోయి మా కడుపు రెండితే చాలు. అన్నా మరి నేను పోయేస్తాను. ఇంకెందుకు తనవే నడు. పో మీ అయ్యను అబ్బను చెరో సంకలు వేసుకొని వచ్చి మంచిగా చూసుకుంటా. కాశీకి పోయినా సనేశ్వరం తప్ప అన్నట్టు ఎన్ని రోజుల కండమో నా నెత్తి మీద పడ్డారు.
ఇగో అత్తమ్మ మామయ్య నెల అయిపోగానే ఏమో ఎత్తిపోయినట్టు రాకురి 2 రోజులు లేట్ అయినా మంచిదే మెల్లగా రారి పో. ఏం చూస్తున్నావే? ఇక నెల రోజులన్నా ప్రశాంతంగా ఉండొచ్చు బా. ఏందయ్యా ఏంది దగ్గ పడుతుంది మనుషులు అనుకో తీసుకొస్తా కాళ్ళు ఎత్తలేవే నాకు. ఆగు ఎక్కడికి? మామ దగ్గుతాండే ఇంకొన్న నీళ్ళు తీసుకొస్తాను పోతా. ఇంట్లకు నిన్ను తీసుకొచ్చి నెల రోజులు చూసుకుంటా అని చెప్పింది మీరు. నేను చెప్పిన పని చెయ్యాలి అంతగాని మీరు చెప్పినట్టు మీరు చేసుకున్నట్టు నేను చూస్తాను కాదు. నువ్వు పొద్దున్నే లేచి ఆకిలూడ్చి బోళ్ళు దోమి నాకు వంట వేసి పెట్టాలి. అట్లా అయితేనే 5 ఏళ్ళు నోట్లకు పోయి 3 ముద్దలు నోట్ల పడతాయి. నువ్వు చెప్పింది వెయ్యలేవనుకో మెడలు పట్టి బయట నూకెత్తా. మామ కోడలు నాకేం పని చెప్తలేదని అమాయకంగా ముఖం పెట్టి చూడకు. పొద్దున్నే బోరింగ్ కాడ నీళ్లు పట్టుకొచ్చి గోలెంలల్లో బొయ్యాల. అట్లయితేనే ఈ ఇంట్లుంటారు. లేకపోతే నీ కొడుకు తెలవకుంటా చాయంలోనో అన్నంలోనో విషం పెట్టి చంపుతా. నాకు తిక్క లేపనియాకుర్రి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండ్రి. అయినా ఈ వయసులో కూడా కొత్తగా లగ్గమై ముచ్చట్లు పెట్టినట్టు పెట్టుడేంది? ఎవరి పనులు వాళ్ళు వేసుకోవాలి. వట్టు మామ అన్నం తిను. ఇక అత్త ఆసిపోయింది. ఏందే మీ మామకేమో పాసిపోయిన అన్నం వేసినావు, నాకేమో సలన్నం వేసినావు. ఇది గట్టిగా ఉన్నది, ఎట్లా తినమంటున్నావే? ఏందత్తా నా మీదకే బాగా మాట్లాడుతున్నావు? పొద్దుగల్ల మామయ్యకేం పని చెప్పినా బోరింగ్ కాడ నీళ్లు కొట్టుకొచ్చి గోళంలో పోయమన్నా పోసిండా? మరి సలన్నం వేయకపోతే ఇంకొడుకుడికి అన్నం వేయమంటావా? అంతో కొంత నువ్వు పని చేసినావు కాబట్టి ఆయనతో సలన్నం అన్న వేసిన. బియ్యం లేవు ఇంట్లో, రాగా నీ కొడుకు తెత్తా అన్నాడు. మా మందం ఉంటే కొన్నా పెట్టినా. ఉన్నదంతా మీకెత్తే మమ్మల్ని తినమంటారు. ఇంట్లో నాదేమన్నా తప్పు ఉందా? చెప్పురి మరి, చెప్పత్తా. నీదేం తప్పు లేదమ్మా, నీదేమన్నా తప్పున్నదని అన్నామా మేము? మరి ఇంకెందుకు మాట్లాడుతురు? మూసుకొని తినరే.
ఎట్లున్నారే? మంచిగానే ఉన్నాం బిడ్డ. నువ్వు ఎట్లున్నావు? మేము మంచిగానే ఉన్నాం గాని ఒకసారి అమ్మకు ఫోన్ ఇయ్యి. సరే బిడ్డ, ఇగో బిడ్డ మాట్లాడతాను. హలో అమ్మా ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? బిడ్డ మేము మంచిగానే ఉన్నాం. నువ్వెట్లున్నావు బిడ్డ? మేము మంచిగానే ఉన్నామే. అల్లుడు ఎట్లున్నాడు? అల్లుడు నేను అందరం మంచిగానే ఉన్నాం. మిమ్మల్ని చూడబుద్ధి అవుతుందమ్మా. అల్లుడిని అడిగితే ఏదో పని ఉన్నది అంటాడు. అచ్చ నెల ఇద్దరం కలిసి వస్తాం. సరే తల్లి. సరే అమ్మా నేను ఉంటానా. ఉండు. ఏమంటుంది బిడ్డ? నెల రోజులైనాక మన బిడ్డ వస్తుందట అయ్యా. ఇగో నువ్వు ఒక ముద్ద తిను. ఒకటే ఉన్నది ఇలా అనుకోను. అగ్గో అత్తమ్మ చెరొక్క మంచం వేసుకొని మంచిగా వండుకుంటారు. మీరు వండాల్సింది మంచాల మీద కాదు, నేల పైన. సరే బిడ్డ, నేను కింద వండుకుంటా గాని మీ మామయ్య మాత్రం మంచం మీద వండుకొని. అగో ఈ దొరగారికి ఎందుకో మంచం. మీ మామకు మోకాల నొప్పులు, నడుము నొప్పులు ఉన్నాయి బిడ్డ, కింద వండుకోలేడు. మీ మామ మంచాల్లో వండుకొని. ఆహా గట్లే నడవది, చెప్పినా కదా కిందనే వండుకోవాలా. నేను పోయినాక రాత్రి లేసినాక మంచాల వన్నారనుకో మంచిగుండది. చెప్తానా, కింద వండరే. బాధపడకయ్యా, ఊకో. బాధ తప్ప ఇంకేం మిగిలిందా మనకు? ఇద్దరు కొడుకులు పుట్టిరని ఎంతో సంబరపడ్డా, కానీ ఒక్కడు కూడా బుద్ధిమంతుడు కాకపో. ఏం రాతాడు కసుకున్నావే మనం. ఇంకెన్ని రోజులే మనకి కష్టాలు. చిన్నోడా చిన్నోడా, కవిత. ఏందే పొద్దు పొద్దున గిట్టచ్చారు? అన్నోళ్ళ దగ్గర నెల రోజులు అయిపోయింది కదరా, ఇప్పుడు నీ నెలనే కదా, అందుకే ఇక్కడికి వచ్చినావు. అయ్యో అప్పుడే నెల అయిపోయిందా? అగో అచ్చిరా పొద్దున పొద్దున దరిద్ర మొఖాలు వేసుకొని. ఏమెత్తిపోయిందని ఉరికొచ్చిరు? ఒక 2 రోజులు అక్కడనే ఉంటే మావు. నెల రోజులు కూసొని తిందామని వచ్చిరా? ఆ మూలకుండి ఇంట్లో పనులన్నీ ఏత్తనే మీకు ఇంత ముద్ద పెడతా, లేకపోతే ఏ తిండి కూడా లేదు, గుర్తు పెట్టుకోరి. చూసుకునే చాలు, ఇంకెంతసేపు చూసుకుంటారు? పో నడవకూడదు, బట్టలున్నాయి పిండిపో. నువ్వేం చెప్తారా ఎడ్డు ముఖం వేసుకొని? నడువు లోపలికి. నువ్వేటత్తన్నావయ్యా? నువ్వు ఒక్కదాన్ని ఎంతగానో చెప్తావే. పోయిన నెలంతా వాళ్ళ ఇంట్లో చేసి 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 రెక్కలు తెల్లవాడి మళ్ళీ ఏం చేస్తారు? ఈడ వీళ్ళని గుండె పెట్టి పుక్కలు పెడతారు అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా మళ్ళీ ఇట్లా సాకిరి చెప్పి పెట్టరు. ఊసపోయింది మిడతపోయి. అద్దుపో అయ్యా, నాకు అలవాటే. నేను చేసి చేసి సుఖపడ్డదాన్ని. నీకు ఎన్నడు తెలియను, నీ పని చేయద్దు కానీ నీ పానం మంచి లేదు. ఎండో కళ్ళు తిరిగి కింద పడుతుంది, మళ్ళీ లేని గోస. పో గడుగుసోపో. ఈడన్నా మంచోడు అనుకున్నా, మన కన్న కడిపే పాపం కడుపు అయిందయ్యా. బాధపడితే ఏమవుతుంది? పో, బతుకున్నాను రోజులు గిట్నే చేసుకొని బతుకుదాం పో.